సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే విడుదల 2 మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. విడుదల పార్ట్ 1 మూవీ ఇంకా చూడకపోయి ఉంటే వాచ్ చేయండి. డెఫినెట్గా మూవీ వాచ్ చేశాక ఈ మూవీ వాచ్ చేస్తే ఆ కిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ ఈ పార్ట్ 1 వచ్చేసి సూరి క్యారెక్టర్ని డిఫైన్ చేస్తే, పార్ట్ 2 క్యారెక్టర్ వచ్చేసి విజయ్ సేతుపతి అనమాట. సో వెట్రిమారన్ అయిన స్క్రిప్ట్ సెలెక్షన్తో పాటు అలాగే ఆయన డైరెక్షన్, ఎగ్జిక్యూషన్ అనేవి ఎక్సలెంట్గా అనిపించాయి నాకు ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అనమాట. సో ఆయన యాక్టింగ్ మాత్రం ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఈ మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసి పెరుమాల్ అనే ఒక నక్సలైట్ స్టోరీ అనమాట. సో అతను నక్సలైట్ ఎందుకు అయ్యాడు, అతను ఎవరికి ఆపోజిట్గా అయితే గొడవ చేస్తున్నాడు, సో ఆ ఉద్యమం కోసం ఎందుకు అంతగానో కష్టపడుతున్నాడు అనేది ఈ మూవీలో మనకు తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో కష్టపడే వాళ్ళు ఎవరు, బాధ ఎవరికి ఉంది, సో ఇలాంటి మంచి మంచి పొలిటికల్ యాంగిల్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ పొలిటికల్ సీన్స్ ఆల్రెడీ చూసేసామే అన్నట్టే ఉంటాయి, కానీ సాలిడ్గా రాసుకున్నారు కొన్ని సీన్స్ మాత్రం. అవి మాత్రం చాలా బాగా అనిపించాయి. విఎఫ్ఎక్స్ అనేది బ్యాడ్గా ఉంది, అక్కడక్కడ కొన్ని పోర్షన్స్లో విఎఫ్ఎక్స్ వాడరు, బట్ పెద్దగా విఎఫ్ఎక్స్ వర్కౌట్ అయింది అనిపించలేదు నాకైతే. బట్ యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అవన్నీ మధ్యలో ఈ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఇలాంటి మిస్టేక్స్ అవి నాకైతే కనిపించలేదు ఎక్కువగా. అండ్ మూవీలో విజయ్ సేతుపతి గారు అండ్ మిగతా వాళ్ళు వారి రోల్స్లో అయితే ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు మూవీ చూడకపోయింటే ఒకసారి చూడండి. అండ్ ఒకసారి పార్ట్ 1 చూసాక పార్ట్ 2 చూస్తే కనుక మీకు క్లారిటీగా అయితే మూవీ అర్థమైపోతుంది. అండ్ విజువల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది. అండ్ 2 పార్ట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి 2 పార్ట్లు, బట్ ఫేసింగే సరిగ్గా లేదనిపించింది. సో పాటను కరెక్ట్ టైంలో ప్లేస్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది గుడ్, అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అలాగే నేచర్కి సంబంధించినట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వాడారు. అండ్ మ్యాక్సిమం షూటింగ్ మొత్తం 70% మూవీ అనేది అడవిలోనే ఉంటుంది కాబట్టి ఆ సౌండ్స్, బీజిఎం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకు. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా మూవీని వెళ్ళి వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై.